ఆ తరువాత ఏబు మాట్లాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. ఏబు ఇలాగు అనెను, నా తల్లి గర్భము ద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము అంధకారమగును గాక, పైనుండి దేవుడు దాన్ని నెంచకుండును గాక, వెలుగు దాని మీద ప్రకాశింపకుండును గాక. చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యొద్దకు తీసుకొనును గాక. మేఘము దాని కమ్మును గాక, పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించునుగాక. అంధకారము ఆ రాత్రిని పట్టుకొనుగాక. సంవత్సరపు దినములలో నేను ఒక దానని అది హర్షింపకుండునుగాక, మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక. ఆ రాత్రి ఎవడును జననము కాకపోవునుగాక, దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక. దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక. భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక. అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక. వెలుగు కొరకు అది ఎదురుచూడగా వెలుగు లేకపోవునుగాక. అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక. పుట్టుకలోనే నేనేల చావకపోతిని, గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని. మోకాళ్ళ మీద నన్నేల ఉంచుకొనిరి, నేనేల స్తనములను విడిచితిని. లేని ఎడల నేనిప్పుడు పండుకొని నిమ్మలించియుందును, నేను నిద్రించియుందును, నాకు విశ్రాంతి కలిగియుండును. తమ కొరకు బీడు భూముల యందు భవనములు కట్టించుకొనిన భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించియుందును. బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొనిన అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును. అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనై లేకపోయిందును, వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును. అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచరు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు. బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు. అల్పులేమి గనులేమి అందరూ నచ్చటనున్న ఉన్నారు. దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకొని స్వతంత్రులై ఉన్నారు. దుర్దశలోనున్న వారికి వెలుగియ్యబడుట ఎలా? దుఃఖక్రాంతులైన వారికి జీవమియ్యబడుట ఎలా? వారు మరణమును అపేక్షింతురు, దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనుటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి దొరకకయున్నది. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించెదరు. మరుగుబడిన మార్గముల గలవానికిని, దేవుడు చుట్ట కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా. భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఆమేన్.